తెలుగు టాప్ హీరో నాగార్జున భార్య అమల బ్లూ క్రాస్ ఫౌండర్ గా కూడా సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. ఈమె జంతు సంరక్షణ పట్ల విశేష సేవలందిస్తున్నారు. అయితే ఇటీవల తెలంగాణలోని మున్సిపాలిటీల్లో పెరిగిపోయిన ఊరకుక్కలను మున్సిపాలిటీ సిబ్బంది విచక్షణ రహితంగా చంపడంపై అక్కినేని అమల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడూ శాంతంగా ఉండే అమలను ఎన్నడూ అలా ఆగ్రహంతో చూడకపోవడంతో నాగార్జున కూడా షాక్ అయ్యాడట. అక్కినేని అమలకు మూగజీవాలంటే ప్రాణం. ఆమె జంతు సంరక్షకురాలిగా హైదరాబాద్ లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. అమల జంతువుల సంరక్షణ కోసం ఏకంగా బ్లూ క్రాస్ సంస్థను స్థాపించి సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. ఊరకుక్కల్ని చంపేస్తుండటంపై అమల తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ను కలిసి మూగ అమాయకపు జీవులను చంపడం దారుణమంటూ ఫిర్యాదు చేశారు. కుక్కలను చంపడం జంతు సంరక్షణ చట్టం ప్రకారం నేరమవుతుందని హెచ్చరించారు. అంతేకాదు కుక్కలను చంపకుండా వారి సంతాన వృద్ధి కాకుండా చర్యలు చేపట్టాలని, కుక్కలకు సంతాన సామర్థ్యాన్ని తీసేయాలని ఆమె అధికారులకు సూచించారు. ఈ విషయంలో బ్లూ క్రాస్ సొసైటీ తరఫున ప్రభుత్వానికి తాము సహాయపడతామని ఆమె సూచించారు. దీనికి స్పందించిన ఉన్నతాధికారులు వెంటనే ప్రభుత్వ అధికారులకు ఆదేశాలిచ్చారు. పశువైద్య సిబ్బందితో కలిసి కుక్కలకు సంతానోత్పత్తి కాకుండా ఆపరేషన్లు చేయించాలని సూచించారు. గల్లీల్లో ఉన్న కుక్కలను పట్టుకొని ఆపరేషన్లు చేయాలని ఆదేశించారు. ఇలా అమల చేసిన పనికి కుక్కలు బతికిపోయాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.